హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీతో పాటు గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లో భారీ వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. ఇక భారీ వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లలోకి నీరు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, హైదరాబాద్ పైన వర్షం ఎఫెక్ట్ ఎలా ఉంది? ఎస్ రాజేశ్వరి, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. మరో గంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇదే అంశంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు అధికారులతో చర్చించి నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరికీ పూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా హైదరాబాద్ నగరంలో అన్ని వాటర్ లాగింగ్స్ కేంద్రంలో ఎలాంటి వరద నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు వరద నీరును తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే భారీ వర్షం ఎదురుగాలతో కూడిన వర్షం నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకి సూచించారు. అదేవిధంగా నాలాల వద్ద కూడా హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే నగరంలో అన్ని చోట్ల నగరం అంతా వర్షం కురుస్తుంది. గత 2 రోజులుగా మబ్బులు ఉన్నప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి మబ్బులు ఉన్నట్టుండి ఇప్పుడు గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇప్పటికే అప్రమత్తమయ్యారు అధికార యంత్రాంగం. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అరుణ్. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ లో వర్షం కురిస్తే గనక వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అయితే ఎన్ని రోజుల పాటు ఇంకా వర్షం ఉంటుంది, దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే ఇంకా దీనికి సంబంధించి వివరాలు అయితే అందించాల్సి ఉంది. ప్రస్తుతం శేరిలింగంపల్లి, చందానగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటుగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో కూడా వర్షం కురుస్తోంది. ఆదివారం కావడంతో కొంతవరకు ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కనుక అంతగా ఇబ్బంది లేనప్పటికీ కూడా బయటకు వచ్చిన వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సాయంత్రం వేళ కొన్ని చోట్ల ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారీ వర్షం పడితే గనక రోడ్లపైనే నీరు నిలిచిపోయి ఎప్పటికప్పుడు వాహనదారులు కూడా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి మనం తరచుగానే చూస్తూ ఉంటాం. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే నాలాల నుంచి సిల్ తొలగింపు అలాంటివి చేయటం వల్ల కొంతవరకు కూడా అంతలా వర్షాకాల ప్రభావం గతంతో పోల్చుకుంటే లేదు అన్నది మరొక వార్త. ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఆన్ టైం ఆన్ డ్యూటీ ఉన్నారు. వర్షాకాలంతో ముందస్తు చర్యలు తీసుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందికర వాతావరణం లేకపోయినప్పటికీ ఎక్కడైతే రోడ్లపైన వర్షం నిలిచిపోతుందో, ఏ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుందో అలాంటి చోట్ల అయితే కాస్త ఇబ్బంది కనిపిస్తోంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఎక్కడికక్కడ రోడ్లపైన నీరు చేరిపోవడంతో వాహనదారులు అయితే కొంత ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్ లో కీలకమైన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో ఇటు ప్రజలు, వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితే కనిపిస్తోంది.